ఫస్ట్ అయితే మీరు మకాస్ దగ్గరికి Then I'll show you my iguana, one of my favorite pet. ఇక్కడ ఉంది చూడండి. ఓ ఆల్రెడీ వచ్చిందా? Yeah, yeah, yeah. వాటికి పేర్లు తెలుస్తాయా? పేర్లు తెలియదు. దిస్ ఇస్ ఇగ్వానా. ఓకేనా? స్ట్రేంజర్ ఫ్రెండ్లీ మీ ఇగ్వానా? యా మూడ్ వైల్డ్ యానిమల్ మూడ్ అది. మేడం గారు మూడ్ ఎలా ఉంది? మేడమా సార్? సార్ మీరు అంటే ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగితే అది అగ్రెసివ్ అవుతుంది. వాట్ హోల్డ్ ఇట్? యా ఐ వాంట్ టు బట్ ఐ డోంట్ నో వెదర్ హెడ్ మసాజ్ చేయండి ఫస్ట్ ఐ వాంట్ టు. అది డాగ్ కాదు, హెడ్ మసాజ్ చేయండి. హలో, అది పాపం భయపడుతుంది, ఎత్తుకోమంటుంది మిమ్మల్ని. యా బట్ ఇట్ ఇస్ అది స్టోన్ లాగా ఉంది కదా, మరి దీనికి అర్థం అవుతుందా? యా దే కెన్ ఫీల్. ఓకే, హలో. ఇవి ఎలా అటాచ్ అవుతాయి మనుషులకి? ఇది వెరీ క్లెవర్. ఇవి కూడా బాగా డైలీ చూస్తే ఇప్పుడు వాక్ చేస్తుంటే సమ్ టైమ్స్ ఇంకా అది ఫాలో అవుతుంటది. అది ఫాలో అవుతుంది. మనిషిలాగా ఎత్తుకుంటున్నారే. అక్కడ కూర్చుంటది. వీటికి కొత్త వాళ్ళు ఉన్నా ఎప్పుడన్నా ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? చాలా మంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎక్కడికి వస్తాయి, బైట్ చేస్తాయి కూడా అప్పుడప్పుడు. మిమ్మల్ని ఎప్పుడైనా బైట్ చేసి? ఎప్పుడు బైట్ చేయలేదు. గాట్ సెక్ కెమెరా ముందు పరువు తీయకేను. ఇప్పుడు ఇగ్వానాస్ ఇలాంటివి మామూలుగా పెట్స్ అంటే మనకు ఇంటరాక్షన్ ఉండడానికి పెంచుకుంటాం కదా. ఇవి కూడా ఉంటాయి దీనికి. ఇగ్వానాస్ కి ఇవన్నీ అటాచ్ అవుతాయి. ఇది మంచి గుర్తుపడుతుంది. మూడ్ బాగుంటే అక్కడెక్కడో ఉంటే ఇఫ్ ఐ కాల్ దెల్ కమ్. ఇట్లా యూ కెన్ హోల్డ్ లైక్ దిస్. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ, ఒక హ్యాండ్ ఇక్కడ పట్టుకోండి. ప్రెస్ చేయకుండా హోల్డ్ చేయండి అంతే. ఓకే, దాని గ్రిప్ కావాలి యాక్చువల్గా. ఓకే. అరే నా చేతిలో ఎలా పట్టుకుంటారు? ఓకే, పార్టీ చేయొద్దు. సో ఇవి అలవాటు అవడానికి మనకు కొన్ని డేస్ పడుతుందా? యా ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్. వీడు రౌడీ లాగా కనిపిస్తున్నాడు. చిన్నది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారండి? ఇవన్నీ ఇంపోర్ట్ చేయించుకున్నాను. ఓకే, సో బేసికలీ అన్ని మనకి అంటే లీగలైజ్డ్ యానిమల్స్ ఉండాలి కాబట్టి మీరు అన్ని నేను అన్ని రిజిస్టర్డ్ పర్వేష్ యాప్ లో, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో ఐ గాట్ రిజిస్టర్డ్ ఎవ్రీథింగ్. అన్ని యానిమల్స్ రిజిస్ట్రేషన్ చేసి. ఓకే, వీటికి ఇది వాస్తుందా? ఏదో అవుతుంది కదా, బాల్ లాగా అవుతుంది. అది వేరే. ఓకే, దట్ ఇస్ డిఫరెంట్. అది దట్ డజంట్ కమ్ అండర్ ఇగ్వానా. ఓకే, అవి లిజర్డ్స్ లో ఉంటాయి అవి. ఓకే, చూస్తున్నారా మీరు? ఇది చాలా కామ్ గా ఉంది. టచ్ చేయడానికి స్టోనీ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఏదో, బట్ బ్రీతింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ టచ్ చేయండి. నా చేతులు ఖాళీ లేదు. హలో, అదా. ఓ, అంటే ఇవి మీరు ఎన్ని ఇయర్స్ నుండి పెంచుతున్నారు వీటిని? ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5-3 years అయ్యింది. ఓకే, they'll grow big, more big they'll grow. అవును, చాలా పెద్దగా అవుతాయి కదా. ఓకే, ఇట్ ఈస్. చూసారా, హాయ్ చెప్తుంది మన ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికి తలూపి. ఎలా అంటే ఇప్పుడు మీరు వీటిని పట్టుకుంటారు, కొంచెం ఎత్తుకొని తిప్పుతారు, మీతో పాటు వాకింగ్ కి తీసుకెళ్తారు, అలా ఇంటరాక్ట్ అవుతారా? ఇంకేదైనా స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి వీటితో? నేను ఇంకా ఫుడ్ కూడా పెట్టాను అసలు. ఫుడ్ కూడా ఏం పెట్టాను. ఆయన కూడా ఇంకా ఇంటరాక్షన్ అంతే. అది ప్రేమ టచ్ లో తెలిసిపోతుంది. సో ఇది అది ఏం? ఇది కూడా సేమ్ ఇగ్వానా, బట్ కలర్స్ మారాయి కదా. ఇంకా ఇది గ్రీన్ వస్తుంది ఇంకా. ఓకే, దీని కలర్ చాలా బ్రైట్ గా ఉంది. అది డిఫరెంట్ కలర్. ఇది ఎప్పుడన్నా ఎవరినన్నా అటాక్ చేసాయా? యా, మా కేర్ టేకర్ ఒకసారి అటాక్ చేసినది. ఎందుకో? ఇంకా మూడ్ స్వింగ్స్. ఓకే, సో అప్పుడు ఏంటి, డేంజర్ అవుతుందా? డేంజర్ ఏం కాదు, ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి అంతే. ఓకే, వ్యాక్సిన్స్ వేయిస్తారు వీటికి? దీనికి ఏముండదు, వ్యాక్సినేషన్ ఏముండదు. మామూలుగానే డాగ్స్ కి, హార్సెస్ కి, కౌస్ కి, బఫలోస్ కి ఉంటుంది వ్యాక్సినేషన్. దీనికి ఏముండదు. ఓకే, మరి ఇవన్నీ బయట నుండి వచ్చిన యానిమల్స్ కదా, ఈ క్లైమాటికల్ కండిషన్స్ కి ఉండడం ఆల్మోస్ట్ అదే వెదర్ ఉంటుంది అక్కడ కూడా. అట్లాంటివి తెచ్చుకోవాలి. ఇప్పుడు కోల్డ్ ప్లేస్ లకి వెళ్ళి తెచ్చుకోలేం కదండి. అదేలే, పోలార్ బిల్ అలాంటివి తెచ్చుకోలేం కదా. నా దగ్గర డాగ్ ఉండే, మన అలాబాయ్ అంటారు దాన్ని, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్. ఇట్ లుక్స్ లైక్ ఎ పోలార్ బియర్. దానికి సమ్మర్లో ఏసీలో పెట్టే వాళ్ళం. ఏసీ రూమ్ ఉండే దానికి. సమ్మర్లో ఏసీ 6 years ఉండేది అదే. అది ఓకే, ఇప్పుడు డైడ్ యాక్చువల్. అయ్యో. ఓకే, వీటి ఏజ్ స్పాన్ ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ 15-20 years ఉంటుంది. 15-20 years అంటే ఒక బ్రదర్హుడ్ లాగే. ఆబ్వియస్లీ అటాచ్ అయిపోతాం అంతే.
ఎప్పుడన్నా ప్రవీణ్ గారు మామూలుగా మీరు కొంచెం హార్ష్గా మాట్లాడతారు, లేదంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి ప్రవీణ్లో ఈ యాంగిల్ ఉందా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషికి ఒక్కొక్క డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి కదండి. ఎప్పుడన్నా ఏ యానిమల్ అన్నా చనిపోయినప్పుడు ఏడ్చారా? నా దగ్గర డాగ్ ఉండే సార్, నేను డాబర్మ్యాన్ ఛాంపియన్ ఉండే. 2004లో చచ్చిపోయింది అది. అప్పుడు ఒక 1 month అయింది నాకు ఫుల్ కోలుకోవడానికి. 800 members వచ్చారు అది చచ్చిపోతే. వి డిడ్ లాస్ట్ రైట్స్ అండ్ ఆల్. ఓకే. ఇట్ వాస్ సో అటాచ్డ్. 13 years అప్పుడు చచ్చిపోయింది అది. అయ్యో పాపం. అంటే ఇంకా ఆల్మోస్ట్ ముసల్ది అయిపోయి చనిపోయింది. సో అలా అన్నమాట. ఇప్పుడు పేర్లు ఉండవు కదా వీటికి? వీటికి ఏం పేర్లు పెట్టము, ఇగో అని అంతే. అదే